హలో హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వీడియో వచ్చి సోమవారం మార్నింగ్ నుంచి వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే తీశాను. తిరుపతిలో ముక్కోటి గుడి అయితే తెలుసు కదా, ముక్కోటి గుడికి అయితే వెళ్ళాను అనమాట దీపం పెట్టేదానికి. మార్నింగ్ అయితే కుదరలేదు, ఎందుకంటే దూరం కదా చంద్రగిరి దగ్గరలో ముక్కోటి గుడి. అందువల్ల మేము ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ లంచ్ పెట్టేసి పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టేసి మా బాబుకి అయితే ఇంకా నేను మా 3కి అట్లా బయలుదేరేసాము. ఇంకా నేను మా ఇంటి దగ్గర ఉన్న అక్క అయితే వెళ్ళామన్నమాట. ఇంక అక్కడికి వెళ్ళేసి దీపం పెట్టుకొని వచ్చాను. ఇంక అక్కడి నుంచి తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తెలుసుంటుంది, శ్రీరామచంద్ర పుష్కరిణిలో అయితే కోటి దీపోత్సవం అయితే జరిగింది కదా, అక్కడికి కూడా వెళ్ళాను అన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికైతే వెళ్ళాము మేము. ఇంకా మార్నింగ్ 4కి లేచి నేను ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి దీపం పెట్టేసి ఇంకా మా పిల్లలకి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేసి ఇంకా నాకైతే కొన్ని వేరే వాళ్ళ అర్జెంట్గా జిగ్జాగ్ వేసేవి ఉన్నాయన్నమాట. ఇంకా అందువల్ల కొన్ని వేసేసి ఇంకా 3 కల్లా బాబుకి లంచ్ అయితే పెట్టేసి ఇంకా మేము బయలుదేరేసామన్నమాట. 2:33 అయితే అయిపోయింది టైము. ఎందుకంటే దూరం కదా, కొంచెం 5కి అట్లా రిటర్న్ రావచ్చు అనేసి అని మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. అక్కడే మనకి ముక్కోటి గుడి దగ్గర టెంకాయలు, కొబ్బరికాయలు, అట్టిపండు, ఆకొక్క, దీపాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మేమైతే ఇంటి దగ్గర నుంచి కొన్ని వెతుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ప్రమీదలు అవి అయితే అక్కడే కొన్నామన్నమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ గుడి అన్నమాట. స్టార్టింగ్ అయితే ఇలా ఈశ్వరుడు చిన్నదిగా ఉంటుంది. మేము ఫస్ట్ దీపం పెట్టేసి అయితే దర్శనానికి వెళ్ళాము. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా ఇంకా కొంచెం గుడి అయితే లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. గుడి కొంచెం చిన్న గుళ్ళు కడుతున్నారు. మళ్ళీ వచ్చి అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట కదా, నాకైతే సరిగా అయితే తెలీదు, ఏదో కొంచెం తెలుసు. నేను 2 టైమ్స్ ఏమో అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళినప్పుడైతే ఇలా లేదు, ఇంకా ఇప్పుడైతే బాగా కొంచెం కట్టినారన్నమాట ఫస్ట్ కన్నా. ఇప్పుడు ఇంకా స్నానం గదులు అవన్నీ అయితే కడుతున్నారు. ఇంకా వేరే గుడి కూడా చిన్నది ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ గుడి అనేది అది తెలియదు లోపల సైడ్. ఇది వచ్చేసి గుడి వెనకాల సైడ్ అన్నమాట. ఇంకా కృష్ణుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది లోపల. ఇంకా ఇక్కడ వచ్చేసి చెట్లు అన్నీ ఉన్నాయి, నెల్లికాయ చెట్లు, వేప చెట్లు, రాగి చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చి పుట్ట అంటారు కదా, అది బాగా పెద్దగా అయిపోయింది అనమాట. ఇంకా అవి చూసుకొని మేము ఇక్కడ కోనేరుకి అయితే దిగాము. కొన్ని నీళ్ళు చల్లుకొని ఇంకా దీపం పెట్టేసేదానికైతే బయలుదేరేసామన్నమాట. ఇంక ఇక్కడ వాటర్ అయితే లేవు, కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా అవి తలపైన కొన్ని అట్లా వేసుకొని ఇంకా వెళ్ళి దీపం పెట్టేసామన్నమాట ఫస్ట్. ఇంకా దీపం పెట్టేసి దర్శనానికి అయితే వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాము. ఇంకా నేనైతే పోయిన వారం అయితే పెట్టినాను అనమాట 365 ఒత్తులు. అందువల్ల ఇప్పుడు ప్రమీద దీపం అయితే పెట్టేశాను. ఇంకా నాతో పాటు వచ్చిన అక్క అయితే పెట్టలేదని ఇంకా లాస్ట్ వారం అనేసని అక్క పెట్టేసింది అన్నమాట. ఇంకా మేము ఇక్కడ దీపం పెట్టేసి దర్శనానికి బయలుదేరేసాము. చూడండి, మార్నింగ్ నుంచి చాలామంది పెట్టారు. అయినా కూడా ఈవినింగ్ వచ్చే వాళ్ళు టైం కుదిరినట్టు వస్తూ పెడతా ఉన్నారనమాట. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ గుడి లోపల కొంచెం వీడియో అయితే తీయకూడదు. మేము ఇంకా గుడి లోపలికి వచ్చేసాక లెఫ్ట్ సైడ్లో గుడి వెనకాల సైడ్ అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఫుల్ మార్నింగ్ నుంచి పెట్టేశారు. పెట్టి క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నారు. చాలా బాగుంది అన్నమాట గుడి అయితే. ఇంకా ఇది బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ వచ్చి ఇలా ఉంది పెద్ద చెట్టు. గుడి లోపల, గర్భగుడి లోపల వెనకాల సైడ్ అన్నమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా మేము బయట అయితే వచ్చేసాము. ఇంకా లోపల సైడు వీడియో తీయరాదన్నమాట. ఇంకా మేము చేసేసి లంచ్ అయితే చేయలేదు. మార్నింగ్ టిఫిన్ చేసింది. ఇంక ఇక్కడ వచ్చి దీపం పెట్టేసి దర్శనం చేసుకొని మేమైతే ఇక్కడ భోంచేస్తున్నాం అన్నమాట. ఇక్కడ అన్నప్రసాదం చేస్తున్నారు. సోమవారం లాస్ట్ వారం కాబట్టి ఈవినింగ్ వరకు ఉంటుంది అనేసి అన్నారు. ఇంకా అక్కడ చూసుకొని అక్కడి నుంచి అయితే శ్రీరామచంద్ర పుష్కరిణిలో కోటి దీపాలు పెట్టారు కదా, అక్కడికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి, ఇలా డెకరేషన్ అయితే చేశారు. మేము ఇక్కడికి వచ్చేలోపు సగం అయిపోయిందన్నమాట. ఇంకా ఏదో ఉండింది, మేము చూసుకునేసాము.
నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ శ్రీరామచంద్ర పుష్కరిణిలో స్టార్టింగ్ వచ్చింటే బాగుండింది. మేమైతే లాస్ట్లో వచ్చాము. లాస్ట్ అంటే అయిపోయింది సగం, ఇంకప్పుడైతే వచ్చామన్నమాట. ఇంకా ఇలా చాలా బాగా పెట్టేశారు. లాస్ట్ వారం కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.